ఇది ఒక చెడ్డ ప్రపంచం. మంచికి ఒక ఊరు, మంచికి ఒక కలయిక ఉంటుంది. భార్యది ఒక ఊరు, భర్తది ఒక ఊరు, అమ్మది ఒక ఊరు, అట్లా పలు విధాలా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మనము ఏమి గమనించాలి అంటే మన మన చుట్టుపక్కల ఏమి జరుగుతుంది అని జాగ్రత్తగా ఉండాలి. మన బంధుమిత్రులు మనం ఏమనుకుంటామంటే మనం ఎవ్వరి కథ ఎత్తుకోలేదు కదా, మన జోలికి ఎందుకు వస్తారులే అని అనుకొని మనం జీవిస్తుంటాం. కానీ అలా లేదు సమాజం. నువ్వు ఊరకున్నా కూడా నీ పైన ఏయో అస్త్రాలు విసురుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా జీవించేది ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో రకరకాల ఆలోచనలు, రకరకాలుగా వ్యవస్థ అంతా బాగా చెడిపోయింది. బంధువులు లేదు, అన్నదమ్ములు లేదు, రకరకాలు అయిపోయినది. ఎంతైనా నేను మేలు చేస్తున్నా కదా, వాళ్ళు ఎందుకు నాకు ఇబ్బంది చేస్తారని నువ్వు అనుకోవచ్చు. కానీ వాళ్ళ నైజమే అటువంటిది. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అకర్నిశాలు ఎట్టి శాఖరిచ్చేయి, నిన్ను మాత్రం ఏదో విధంగా హింసించే లక్షణాలు అలాగానే ఉంటారు. కానీ భగవంతుడు కూడా వాళ్ళకే సహకరించినట్టు నటన చేస్తాడు భగవంతుడు. కానీ చివరికి ఏమో మంచివారి వైపే ఉంటారు. అది సత్యం. మనము ఎప్పుడు ఏం జరుగుతుంది మన వైపు, మన చుట్టుపక్కల అనేది మనం ప్రతినిత్యము జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా చెల్లులు చూస్తూ అలా ఇలా గడుపుతూ ఉంటాం. కానీ మన చుట్టూ ఏం జరుగుతుందో అనేది కూడా మనం అప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు నిఘా ఖచ్చితంగా వేసుకొని జీవించడమే చాలా ఉత్తమమైన పని. హరే కృష్ణ, హరే కృష్ణ.